ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. మన కంపెనీ ఎండి సార్ ఈ బైక్ తీసుకొచ్చి ప్రజెంట్ వాడడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే వాడి చూపెడితేనే కదా ప్రతి ఒక్కరికి కూడా తెలియడం. కాబట్టి ఇది బైక్ అనేది వాడడానికి మన కంపెనీ ఎండి బైక్ తీసుకురావడం జరిగింది. సార్ చూడండి, ఇది లైవ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ రాజశేఖర్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నాకు థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని శ్రద్ధగా ఉండండి. 5 to 6 minutes లోపే మనం ఈ వీడియోని క్లోజ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, అయితే నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా యొక్క వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారో ప్రతి వ్యక్తి కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎక్కువగా లైక్ చేస్తే మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మనకైతే హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి మీరు మనకి లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నా తరపు నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈరోజు మీరు చూశారు కదా iSmart. ఈ iSmart గురించి ఏంటి, iSmart వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి, iSmartలో ఎన్ని రకాల బిజినెస్ ఆపర్చునిటీలు ఉన్నాయి, ఈ iSmartలో మనం ఎలా జాయిన్ అవ్వాలి, ఈ iSmartలో మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేకపోతే ఏంటి అనేది నేను కింద ఫస్ట్ కామెంట్ బాక్స్లో అండ్ డిస్కషన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు iSmart కంపెనీలోకి ఎలా హెచ్ఓ అవ్వాలి, ఈ iSmartలోకి ఎలా మీరు జాయిన్ అవ్వాలి, మన iSmartలో ఏ విధంగా కేవైసీ అప్డేట్ చేయాలి, ఈ పిన్ టు పిన్ ఈ వీడియోస్ అయితే నేను స్టెప్ బై స్టెప్ చేశాను ఫ్రెండ్స్. అవి ఎవరైనా చూడకపోయినట్లయితే ఒక్కసారి ఆ వీడియోని మీరు చెక్ చేసి మీరు ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది, లేకుండా మీరు డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకోసం ఆ వీడియో చూసి ఈ వీడియోని చూడండి. ఓకే, అయితే ఈ వీడియో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ప్రతి వ్యక్తి కూడా మనకి స్కూటర్స్ అండ్ బైక్స్ అండ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనకి పెట్రోల్తో నడిచే బైక్స్ అండ్ స్కూటీస్ అయితే కార్స్ అన్ని ఇలా రకరకాలుగా ఉన్నాయి. అయితే మీకు తెలుసు మనకి రానున్న రోజుల్లో ఆల్రెడీ ఇప్పుడే వస్తున్నవి, మనకి రానున్న రోజుల్లో ఇప్పుడున్న రోజుల్లో మనకి ఎలక్ట్రికల్ అంటే మనకి ఎలక్ట్రికల్ స్కూటీలు ఎలక్ట్రికల్ కార్స్ మనకైతే రావడం అయితే జరిగింది. అయితే వీటి అన్నిటికీ సంబంధించి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఏ షోరూమ్కైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక స్కూటీ లేదా ఒక బైక్ ఒక పల్సర్ మీరు తీసుకోవాలంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టించుకుంటారో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఫ్రెండ్స్. అయితే మన యొక్క iSmart ఓపెనింగ్ ఫ్రీ ఆఫర్ అండి. మీకు ఒకసారి ఈ యొక్క స్క్రోలింగ్ చూపెడతాను, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేశారు కదా ఫ్రెండ్స్. ఎందుకు మీకు ఆ స్క్రోలింగ్ చూపించానంటే ఈరోజు మాత్రమే మన యొక్క iSmart కంపెనీలో 11,999 రూపాయలు పెట్టి మీరు ఈవీ స్కూటీని మీరు కానీ బుక్ చేసుకున్నట్టయితే దానికి కాస్ట్ 70,000 ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తీసుకొని రిమైనింగ్ మీరు బ్యాంక్ లోన్ ద్వారానా లేకపోతే ఇన్సూరెన్స్ నెక్స్ట్ మీకు ఉన్న ఈవీ ఈఎంఐ ద్వారా అనేది మీరు పే చేయొచ్చు. అంటే దానితో పాటుగా మీకు మీ అండర్లో ఒక 10 మెంబర్స్ని మీరు కానీ రెఫర్ చేసినట్టయితే మీకు స్కూటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ఆలోచించారు ఫ్రెండ్స్, మీరు 12,000 కట్టారు, స్కూటీ తీసుకొచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీకు మీ యొక్క సివిల్ స్కోర్ని బట్టి బ్యాంక్ ద్వారానా లేకపోతే మీకు ఈఎంఐ ద్వారా అనేది మీరు కట్టుకుంటా ఉండొచ్చు. ఓకేనా? లేదు నాకు ఒకేసారి నేను 60,000 పెట్టి బైక్ తెచ్చుకుంటానన్నా మీరు ఆ విధంగా అయినా సరే మీరు ఈ బైక్ తెచ్చుకోవచ్చు. మీకు ఇంకొక గుడ్ ఆపర్చునిటీ ఏంటో చెప్పనా, మీరు 12,000 పెట్టి స్కూటీ మీరు కానీ తీసుకుంటే మీ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉంటారో అతనికి మీకు రెఫరల్ కింద 3,000 రెఫరల్ వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. దానితో పాటు 20 లెవెల్స్ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నేను అందుకే మీకు చెప్పాను ఒకసారి ఆ ప్లాన్స్ అన్ని చెక్ చేయండి అని. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఈ బైక్ ఫ్రాంచైజ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎలాగ చెప్పమంటారు ఫ్రెండ్స్, మీరు మండలంలో ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే 2,50,000. మీకు ఆ మండలాన్ని రెఫర్ చేసిన స్పాన్సర్కి 10,000 రూపీస్. అదేవిధంగా మీరు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ తీసుకుంటే ఈ బైక్ది 5 lakhs రూపీస్. మిమ్మల్ని స్పాన్సర్ చేసిన వ్యక్తికి 20,000 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ స్పాన్సర్కి ఎందుకు ఇస్తున్నామంటే మీకు ఈ కంపెనీ గురించి ఎవరో ఒకరు చెప్తే కానీ మనకి తెలియదు. అందుకోసమే మనకు స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో మీ యొక్క షోరూమ్కి వెళ్ళండి. నేను పలానా హీరో హోండా షోరూమ్ మండలం తీసుకోవాలనుకుంటున్నాను సార్, ఎంత 10 lakhs మినిమం. కానీ మన iSmartలో ఎంత అండి,
2,50,000. మీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా, మన ఐస్మార్ట్ కంపెనీలో ఐపీజీ కాయిన్ ఉంది. ఈ ఐపీజీ కాయిన్ ఎవ్రీడే మనకి ఎవ్రీ మంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇప్పుడు వరకు బిట్ కాయిన్, ఎథీరియం లాంటివే చూశారు. ఆఫ్టర్ 6 to 1 yearలోనే మన ఐపీజీ కాయిన్ ప్రపంచం మొత్తం తెలిసే రోజు త్వరలోనే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ కంపెనీ ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది. కాబట్టి ముందు ఎవరైతే వస్తారో వాళ్ళకే ఆపర్చునిటీ. కాబట్టి 12,000 డౌన్ పేమెంట్ కట్టండి. మీకు రిమైనింగ్ అమౌంట్ మీరు చెల్లించండి. లేదు నేను ఈఎంఐ ద్వారా లేదా బ్యాంక్ లోన్ ద్వారా నేను సంప్రదించి బైక్ తీసుకుంటాను అనుకున్నా కూడా మీరు ఆ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మనం ఒక వ్యక్తికి రెఫర్ చేస్తేనే మనకు 3,000 రిఫర్ ఇన్కమ్ ఇస్తుంది. అదేవిధంగా మనం 10 ఈ బైకులు రెఫర్ చేస్తే ఒక బైక్ ఫ్రీ. కాబట్టి దీని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. మీ ప్రతి డౌట్కు నేను క్లారిఫై చేస్తాను. కాబట్టి మనకి ఆపర్చునిటీ రావడం గొప్పతనం కాదండి, వచ్చిన ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి రానున్న రోజు ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఎంతగానో పొల్యూషన్ లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో అవుట్ ఆఫ్ స్టేట్లో కూడా విస్తరించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే స్కూటీ లేదో మీరు చెప్పి మన యొక్క ఈవీ బైక్ డౌన్ పేమెంట్ కట్టి మీరు స్కూటీని బుక్ చేయొచ్చు. దీనికోసం మీరు నాకు కాల్ చేయండి. ప్రతి డౌట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.